సిలువలో దొంగ అడుగుతున్నాడు యేసుని, నన్ను జ్ఞాపకం చేసుకో అని. నేను పాపిని అన్నాడు. ఆలోచించి చెప్తాను అనలేదండి దేవుడు. అతడు ఎంత వేగంగా ఎందుకు అడుగుతున్నాడంటే, సిలువలో చనిపోకపోతే దొంగలు అంటే ఎవరైనా యేసుప్రభుతో సహా సిలువలో చనిపోకపోతే ధర్మశాస్త్ర ప్రకారం అతనికి సిలువలో ఉంటుండగా కాళ్ళు విరగగొట్టి చంపుతారు. అడిగిన వాడెవడు? దొంగ. నువ్వు పాటలు పాడుతావు, ప్రార్థన చేస్తావు, బైబిల్ చదువుతావు, వాక్యం నేర్చుకుంటావు, పరీక్షలు రాస్తావు, పాస్ అవుతావు, వాక్యం మాట్లాడతావు. అసలు వాడి బ్రతుకులో మంచి అన్నది ఏ ఒక్క క్షణం కూడా చేయని ఒక దొంగ ఒక క్షణంలో అడిగాడండి యేసుని, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఇప్పుడా చేసిందంతా చేసి ఇప్పుడా నన్ను అడుగుతావు, నువ్వు ఎలా వస్తాననుకుంటున్నావు, నువ్వు ఏం చేసావని అని యేసు అడగలేదండి. అది మీరు నోట్ చేసుకోవాలి. ఒక్క మాట కూడా తప్పు చేసిన స్త్రీని ఎలా అయితే అనలేదో ఆయన, తప్పు చేసిన దొంగవాణ్ణి కూడా సిలువలో ఏమనలేదు. నువ్వు పాపము చెయ్యకు నాయనా అనడానికి ఆయన బతికుంటేనే కదా నిన్ను పాపం చేయొద్దు అనడానికి. ఇక ఆయన బతకడు. ఎంత ఆలోచించాడండి మహనీయుడు యేసుక్రీస్తు.